ఇతర వార్తలు చూస్తే సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో అవినీతిని అరికట్టవచ్చని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దీనికి ఉదాహరణే ప్రభుత్వం చేపడుతున్న మీ సేవ కార్యక్రమమని ముఖ్యమంత్రి అన్నారు. 30 ఏళ్ల నుంచి దేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిందని సీఎం తెలిపారు. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఇండియా సంస్థ సాంకేతిక అంశాలపై ఓ సెమినార్ను ఏర్పాటు చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ సెమినార్ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సుకు రాష్ట్ర కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతికి చోటు లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. మీ సేవ, ఉపాధి హామీ పథకం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, బోధన ఫీజులు, అమ్మహస్తం, బంగారు తల్లి వంటి ప్రభుత్వ పథకాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. ఈ ఇండియా ద్వారా మరింతగా ఐటీ అభివృద్ధి చెందుతుందని సీఎం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. Every citizen in the state should services in the government which he requires should be easily accessible to them with least of corruption or least of trouble and no corruption. As government, we are ready to partner with you for the welfare of the people and for their benefit and for transparency into the system. We are always for IT and this is the only way of going ahead. Thank you very much. ఈ సెమినార్లో భాగంగా వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. తాము రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్లను ప్రదర్శించాయి. ఏబిఎన్ సహకారంతో ఆడవారి భద్రత కోసమే ఎం డిఫెన్స్ యాప్ను రూపొందించిన జస్ట్ వింగ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈ సెమినార్లో స్టాల్ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే విద్యార్థుల్లో ఎం డిఫెన్స్ పట్ల ఎంతో విశ్వసనీయత ఏర్పడిందని, ఇక మీదట ఈ ఎం డిఫెన్స్ గురించి ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని జస్ట్ వింగ్స్ సీఈఓ రాజేష్ చెప్పారు. ఓపెన్ అవేర్నెస్ లైక్ జనరల్ ఇప్పుడు స్టూడెంట్ రిలేటెడ్గా అవేర్నెస్ క్యాంప్స్ చేశాము. ఓపెన్ డైరెక్ట్ జనరల్ అవేర్నెస్ కోసం ఏంటంటే ఈ సమ్మిట్, ఈ గవర్నెన్స్ సమ్మిట్ ఎస్పెషల్లీ సెక్యూరిటీ రిలేటెడ్ సిస్టమ్స్ పాసిబిలిటీ ఫర్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ గుడ్ ఇనఫ్. ఇక్కడ పుల్లపోతున్న క్రౌడ్లో ఎస్పెషల్లీ పేరెంటల్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ నుంచి రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. మేము స్టూడెంట్స్ నుంచి ఎక్కువ వస్తున్నాం అనుకున్నాం, కానీ పేరెంటల్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు విజిట్ అవ్వడం, వాళ్ళ పిల్లలకి ఎట్లా డౌన్లోడ్ చేయించాలని కనుక్కోవడం అండ్ వాళ్ళ మొబైల్స్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకో ఇట్స్ వెరీ గుడ్ ఇనఫ్. అటు ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 డౌన్లోడ్స్ రీచ్ అవుతున్న మూమెంట్లో ఇట్లాంటి పేస్ అప్ రావడం అనేది వెరీ గుడ్ సైన్ ఆఫ్ పెనిట్రేషన్ ఇన్ ద మార్కెట్ అన్నమాట. ఇలాంటి సెమినార్ల వల్ల ఐటీ రంగంపై ప్రజల్లో మరింత అవగాహన కలుగుతుందని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. వివిధ కంపెనీలు తమ తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజెప్పే స్టాళ్లను ఏర్పాటు చేయడాన్ని ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకు ఉపాధి అవకాశాలు తెలుసుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. రోజు ఈ ఇండియా సంస్థ వారు ఇక్కడ 2 రోజుల సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా కంపెనీల వ్యాపార లావాదేవీలు ఒకటి, రెండవది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పోకడలు తొక్కడానికి చేయాల్సిన అంశాల మీద చర్చలు, ఉపన్యాసాలు నిపుణులతోటి, మూడవది దీనివల్ల ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న వ్యాపారాలను సమీక్షించే అవకాశాలు దొరుకుతాయి. ఇలాంటి సెమినార్ల వలన రాష్ట్రంలో మరింతగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందంటున్నారు ఐటీ నిపుణులు. తెలంగాణ